నమస్కారం. ఏఎస్ఎన్ఎస్కి స్వాగతం. అద్దెంకిలోని ఎక్కడ త్రాగునీటి సమస్యలు అనేవి రాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి రాకముందే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ హాజరయ్యి సమీక్షించారు. ముందుగా త్రాగునీరు, విద్యుత్, శానిటేషన్, ఇతర అంశాలపై మంత్రి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, అద్దెంకిలో ఉన్న ప్రజలందరికీ ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయాలని, నీటి సరఫరా విషయంలో లోపాలు ఉంటే సరిచేసి లోపాలు లేకుండా చేయాలన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అద్దెంకి మినీ బైపాస్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి అన్ని రకాల వసతులు కల్పించి లబ్ధిదారులకు ప్లాట్లు త్వరలోనే కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మన కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 30% కడితేనే బ్యాంక్ రిలీజ్ అవుతుంది, అంతే కదా. గవర్నమెంట్ రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా నెగిటివ్ అయిపోయింది. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ఇప్పుడు మనం వారం రోజుల క్రితం వాళ్ళు క్యాన్సిల్ చేయబోయారు. ఈ గవర్నమెంట్ క్యాన్సిల్ చేయబోతే మళ్ళీ మున్సిపల్ మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ బ్యాంకర్స్ తో మాట్లాడి 6 నెలలు టైం ఇచ్చారు. 6 నెలలు టైం ఇచ్చారు. అప్పుడు నేను అందరూ కాంట్రాక్టర్స్ తో మాట్లాడి ఇమీడియట్ గా ఈ పని చేపిస్తేనే రేపు అద్దెకి టౌన్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. గడిచిన 20 సంవత్సరాల నుంచి ప్రతి 5 సంవత్సరాలకి 4-5 వేల మంది ఓటర్స్ పెరుగుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కనుక మనం ఈ ప్రాజెక్ట్ కనుక చేసుకోకపోతే కనుక రాబోయే రోజుల్లో మంచినీళ్ళు ఇవ్వలేమన్నమాట. అప్పుడు రాపల ఇది ఒక పని. అప్పుడు రాపల కమిషనర్ గారు లోకల్ గా ఏ ఎవరికి వస్తుంది, ఆర్డబ్ల్యూఎస్ ఏ ఎవరు మురికి కాలం నీళ్లు కావడం అవి కలవకూడదు. ఫిల్టర్లో జాగ్రత్త పనిచేస్తున్నా లేదో అవన్నీ చూడాల్సిన బాధ్యత లేదు. ఎందుకంటే రేపు రైనింగ్ సీజన్ లో మళ్ళీ ఏదైనా మురికి నీళ్ళు దాంట్లో కలవటం, డిసీజులు వస్తూ ఉంటాయి. వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. గతంలో ఎట్లా చేశారు నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని దాంట్లో చాలా జాగ్రత్తగా చేయండి. డ్రింకింగ్ వాటర్ ప్రతి కాలనీలో కూడా డ్రింకింగ్ వాటర్ ప్రతి ఒక్కరు కూడా అన్నారు. డ్రింకింగ్ వాటర్ రాలేదని ఎవరు కూడా మన దృష్టికి తీసుకురాదు. అదొకటి మాత్రం చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టండి. అదను మా పాత గతంలో ఎక్కడికన్నా వాటర్ రాకపోతే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలేవాళ్ళు. ఆ ట్యాంకర్లు అన్ని కూడా పక్కన పడేశారని చెప్పారు. ఆ ట్యాంకర్లు అన్నింటి కూడా బయటకు తీసుకొచ్చి ఇమీడియట్ గా వాటిని రిపేర్ చేయించి ఇమీడియట్ గా దాన్ని వర్క్లో పెట్టారు. ఎక్కడైతే మంచినీళ్ళు లేవో ఆ ప్రాంతానికి ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు అందించండి. ఎక్కడికైతే నీళ్లు అవుతుందో పైప్ లైన్లు అన్ని కూడా శుభ్రం చేయించి ఇమీడియట్ గా ఆ నీళ్లు అందించండి. అదవడానికి కూడా ఏమైందంటే మన కొల్లకమ్మ గేట్ తీరిపోయి నీళ్లు ఇంకా గేట్లు పెట్టాల. అది కూడా ఆగస్ట్ కి పెట్టించేదానికి మనం ప్రయత్నం చేస్తాము. అందరూ కూడా కాంట్రాక్టర్ తో మాట్లాడడం అవి కూడా పెడతాం. అప్పుడు లోపల నీళ్ళన్నీ కూడా ఫ్లోర్ బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా మన వాగులో నీళ్ళు లేవు. అందుకని చెప్పి కొండల్లో కూడా నీళ్లు తగ్గిపోతున్నాయి. అవసరమైతే అక్కడెక్కడ తగ్గినాయో అక్కడ మళ్ళీ ఇంకోసాట కుంటలు తీసుకోవటం, నీళ్లు ఎక్కడైతే పడతాయో అవి చూసుకోవటం అవన్నీ చేపించండి. ఇంకోటి ఆ కుంటల దగ్గరలో మీరు కనుక ఇసుక కనుక తీశారంటే ఇసుక వల్ల మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. అది ఒకసారి మన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు కాబట్టి ఆ కుంటల దగ్గర ఎక్కడ కూడా మంచినీళ్ళు తినేయద్దు. అదొకటి మన బ్రిడ్జ్ ఒకటి ఉంది అద్దెకి బ్రిడ్జ్ దగ్గర. బ్రిడ్జ్ కింద కూడా గతంలో విపరీతంగా ఇసుక తీసేశారు. బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ రెండింటి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ తీయొద్దు. ఇసుకలు కూడా సంబంధించి ఫ్రీ పాలసీ ఇంకో 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి గారు పాలసీ కూడా అనౌన్స్ చేసేస్తారు. టోటల్ గా అన్ని ఏ విధంగా ఇసుక తీసుకెళ్లాలనేది కూడా. అప్పుడు లోపల మాత్రం మంచినీళ్ళ స్కీమ్స్ దగ్గర మన బ్రిడ్జ్ దగ్గర ఎక్కడ కూడా ఇసుక టచ్ చేయడం. ఇసుక తీసామంటే ఆ బ్రిడ్జి దెబ్బ తగిలితే మంచినీళ్ళ స్కీమ్స్ దెబ్బ తగ్గుతుంది. ఈ రెండింటి మీద మీరు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సమన్వయంతో పనిచేసుకుంటే కనుక అక్కడెక్కడ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మంచినీళ్ళు అందించే బాధ్యత ఎక్కువగా తీసుకొని డ్రింకింగ్ వాటర్ అనేది ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మున్సిపాలిటీలో చూడాల్సిన బాధ్యత కమిషనర్ గారు. మీరు కూడా ప్రతిరోజు 1-2 వార్డులకు వెళ్ళండి. వెళ్ళి పొద్దున్నే 6కి వెళ్ళి ప్రతిరోజు 1 వార్డు 2 వార్డులు తిరగండి. తిరిగి అన్ని కూడా చూడండి. డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ప్రాబ్లం. డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ కాలువలు ఎవరికి వస్తున్నాయి? శ్రీనివాస్ 2000 నీళ్లు కాలంలో ఓవర్ఫ్లో అవుతుందని చెప్పి మెసేజ్ పెట్టారు. అది కూడా ఒకసారి చూడండి. కమిషనర్ గారు, మేము వార్డు కౌన్సిలర్ గారు అందరూ ఇచ్చేసాం సార్. 6వ వార్డు ఈ రోజు 20వ వార్డు వెళ్ళాము. రోజు ఒక వార్డు చూస్తున్నాం సార్. ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. దాదాపు వర్కర్స్ స్కేర్సిటీ ఉంది సార్.
మొదటి గ్రామ వర్కర్స్ ఉన్నారు కదా, 110 మంది ఉన్నాం కదా. సార్ దీని మీద మనం ఏంటంటే సార్ ఇప్పుడు ఎవరైతే స్వచ్ఛంద సంస్థ ఉన్నారో వాళ్ళు కూడా మేము మోటివేట్ చేస్తున్నాం. అలాగే ఈ ఎస్ఎస్జి గ్రూప్లు కూడా అందరినీ తీసుకుంటాం. వాళ్ళతో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టి నాకు అర్థం ఏంటంటే మీరు అరెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చేది ఏమో అరెస్ట్ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసి ప్లాస్టిక్ ని వాడటం తగ్గిస్తే వేసుకోవడానికి ఆటోలో ఇచ్చింది కదా ఇవ్వగా చాలా మంది మీరు నష్టపరిహారం ఇవ్వలేదని చెప్తున్నారు. అది మీరు ఇమీడియట్ గా ఆర్డీఓతో మాట్లాడి ఇమీడియట్ గా సెట్ చేసేసి దాన్ని డైవర్షన్ చేయించుకోవాలి. మీరు అక్కడికి వచ్చేసరికి కరెక్ట్ గా మెలక దగ్గరకు వచ్చేసరికి రెండు కలిపి ఎదురు ఒకే వెళ్తూ రాక ఒకే పక్క వెళ్ళిపోతున్నారు. రైతులు ఏమంటున్నారంటే మాకు డబ్బులు ఆర్డీఓ దగ్గర చెల్లించలేదు, నా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదంటే రోడ్డు ఇవ్వలేదని చెప్పి తోవేశారు. దాని మీద మీరు తొందరగా దృష్టి పెట్టాలి. అదొకటి ఏడ్చుకోండి. ఈ రెండింటిలో మీరు ఇమీడియట్ గా దృష్టి పెట్టి చేయాల్సిన పనులు అయి రెండు. ఇప్పుడు ఎవరప్పుడు మనం వాటర్ స్కీమ్ పెట్టినప్పుడు ఎక్కువ హౌసెస్ దగ్గర కూడా ఒక ట్యాంక్ పెట్టాం కదా, వాటర్ స్కీమ్ పెట్టాం. వాటర్ స్కీమ్ వస్తున్నారు కదా ఎవరైనా. ఇప్పుడు మనం వాటర్ స్కీమ్ పెట్టినప్పుడు టిట్కో హౌసెస్ దగ్గర కూడా ఒక ట్యాంక్ పెట్టాం. అది అక్కడ ఉంచారా కదిలించారా? నమస్తే సార్, నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టిట్కో సార్. మనకి టిట్కో హౌస్ 300K ఈఎల్ఎస్ఆర్ కూడా ఉంది సార్. ఓకే, అది మీరు సపరేట్ కదా మనకి టిట్కో ఇన్ఫ్రాలోనే ఉంది సార్. ఉంది, దాంట్లో ఉంది. మీ దాంట్లో లేదన్నప్పుడు అప్పుడు కొనగా పెట్టింది ఏం లేదు. లేదు సార్. ఇప్పుడు 90% అయిపోయింది, కంప్లీట్ చేసి మీద ఇవ్వాలి. టిట్కో హౌసెస్ దగ్గర మనం సబ్స్టేషన్ ఒకటి శాంక్షన్ చేయించాం. ఉందా అది? సబ్స్టేషన్ ఉందా క్యాన్సిల్ అయిపోయిందా? ఉంది సార్, సైట్ కూడా ఎయిర్ మార్కింగ్ చేశాం సార్. అది ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చా సబ్స్టేషన్? గవర్నమెంట్ ప్లస్ బ్యాంక్ అన్నమాట. మన కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 30% కడితేనే బ్యాంక్ రిలీజ్ అయింది, అంతే కదా? గవర్నమెంట్ రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం వల్ల ఈ ప్రాజెక్టులు అన్ని కూడా నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ఇప్పుడు మన వారం రోజుల క్రితం వాళ్ళు క్యాన్సిల్ చేయబోయారు గవర్నమెంట్. క్యాన్సిల్ చేయకపోతే మళ్ళీ మున్సిపల్ మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ బ్యాంకర్స్ తో మాట్లాడి 6 నెలలు టైం ఇచ్చారు. 6 నెలలు టైం ఇచ్చారు. అప్పటిదాకా నేను అందరూ కాంట్రాక్టర్స్ తో మాట్లాడి ఇమీడియట్ గా ఈ పని చేపిస్తేనే రేపు అద్దంకి టౌన్ అనేది రోజు రోజు పెరుగుతుంది. గడిచిన 20 సంవత్సరాల నుంచి ప్రతి 5 సంవత్సరాలకి 4-5 వేల మంది ఓటర్స్ పెరుగుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కనుక మనం ఈ ప్రాజెక్ట్ కనుక చేసుకోకపోతే కనుక రాబోయే రోజుల్లో మంచి లేవలేమన్నమాట. అప్పుడు రాపరా ఇది ఒక పని. అప్పుడు రాపరా కమిషనర్ గారు పత్రికా విలేకరులకు అందరికి కూడా పురపాలక సంఘం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. దయచేసి మీకు ఏర్పాటు చేసిన సీట్లు యందు ఆసనలు కావాల్సిందే కూర్చున్నాం. ఎవరు కూడా గుంపుగా ఉండొద్దండి. దయచేసి మీకు ఏర్పాటు చేసిన ఆ సీట్లు యందు ఆసనలు కావాల్సిందిగా కూర్చున్నాం. ప్రప్రదంగా మనకి ఈరోజు బాబు జగన్మోహన్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఎవరి మందితో ఇక పూలమాల అలంకరణ చేయడం. కుక్కల నుంచి మనుషులకు, మనుషుల నుంచి కుక్కలకు వ్యాపించే వ్యాధి రేబిస్ అని. రేబిస్ వ్యాధి అనేది కుక్కల నుంచి వస్తుందని, ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే ప్రతి కుక్కకి వ్యాక్సిన్ అనేది సంవత్సరంలో 2 సార్లు వ్యాక్సిన్ వేయించాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి జీవి సత్యనారాయణ అన్నారు. అద్దంకి పశు వైద్యశాలలో శనివారం జూనోసిస్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సత్యనారాయణ, ఏడీ డాక్టర్ మోహన్ రావు హాజరయ్యి పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ వ్యాధి దినోత్సవం నిర్వహిస్తుంటారని, 1886లో లూయి పాశ్చర్ కుక్క కాటకు మందు కనిపెట్టారని, ఇళ్లలో పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ అనేది వేయించాలన్నారు. భారతదేశంలో ఉన్న ప్రజలు జంతువులను పెంచుకోవటంలో ముందు ఉంటారని, పెంపుడు జంతువుల నుంచి వచ్చే వ్యాధులు మనుషులకు రాకుండా ఉండాలంటే కుక్కలకు ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ అనేది వేయిస్తూ ఉండాలని ఎంపీడీఓ పేర్కొన్నారు. ప్రపంచ జూనోసిస్ డేని జరుపుకుంటున్నాము. దాని సందర్భంగా ప్రతి సంవత్సరం మనం జూలై 6వ తేదీ పశు సాంక్రమిక వ్యాధులు నిర్మూలించడానికి ఈ కుక్కలకు టీకాలు వేయడానికి పెంపుడు కుక్కలన్నిటికి కూడా మనము ఫ్రీగా వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. అసలుకి ఇది
1885కి ముందు 85 సంవత్సరాలకు ముందు ఈ కుక్క కాటు వల్ల జనాలు చాలా మంది చనిపోయేవాళ్ళు. మనకి లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా దీనికి వ్యాక్సిన్ టీకా కనిపెట్టడం జరిగింది. ఈ టీకా కనిపెట్టిన తర్వాత ఈ మరణాల సంఖ్యని నిరోధించడం జరిగింది. కాబట్టి ఆ రోజు జూలై 6 కాబట్టి ఆ డేని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం ఈ జూనోసిస్ డే జరుపుకోవడం జరుగుతుంది. అసలు జూనోసిస్ డే అంటే పశువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి పశువులకి ఏదైనా వ్యాధులు సంక్రమించేదాన్నే జూనోసిస్ అంటారు. అలా వచ్చే జబ్బులు బ్యాక్టీరియా, వైరస్ వీటి వల్ల మనకి ఎక్కువగా వస్తుంటాయి. మనకి తెలిసిన విషయం ఇది. ఇంతకుముందు మనం వైరస్ అంటే కరోనా గురించి తెలుసుకున్నాం. మనం కరోనా కూడా ఒక బ్యాట్స్ వల్ల వచ్చిందని మనం అంటే పశువుల నుంచే మనుషులకు సంక్రమించింది, దానివల్ల మనకి ఎంత నష్టం జరిగింది అనేది కూడా మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా మనకి ఈ కుక్క కాటు దీనివల్ల కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని ముందు నివారించుకునే దానికే మార్గం ఉంది. వచ్చిన తర్వాత ఎలాంటి నివారణ లేదు. ఎంత ఖర్చు పెట్టినా కూడా రికవర్ అవ్వటం కష్టం. కాబట్టి ముందు నివారించుకుంటానికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి అది జబ్బులు రాకుండా టీకాలు చేసుకుంటే మంచిగా ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఈరోజు కార్యక్రమం యొక్క ప్రాధాన్యత గురించి మీకు వివరించి ఉన్నారు. 1886లో లూయిస్ పాస్చర్ అనేటువంటి శాస్త్రవేత్త కుక్కకాటికి మందు కనిపెట్టి ఉన్నారు, సక్సెస్ఫుల్గా ప్రయోగించి ఉన్నారు. దాని సందర్భంగా ప్రపంచ జెనెటిక్స్ దినోత్సవంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం, అలర్ట్ చేసుకోవడానికి వీలుగా. అయితే సేవలు సంవత్సరం పొడవుతో మీకు అందుబాటులో ఉంటాయి. పశువుల నుంచి లేదా మరీ ముఖ్యంగా మన పెంపుడు జంతువులైనటువంటి కుక్కల నుంచి మనకి సంక్రమించేటువంటి వ్యాధులు, వాటిని నిరోధించడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మీ అందరికీ తెలియజెప్పడం అనేటువంటిది ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇప్పుడు మనుషులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల కంటే కూడా ముఖ్యంగా మన భారతదేశంలో జంతువులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా గణనీయమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. అవి పశువులు అవ్వచ్చు, కుక్కలు అవ్వచ్చు, పిల్లులు అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. వాటన్నిటినీ పెంచుకోవడం మంచిది మానవత్వం దృష్ట్యా. తర్వాత వాటిని చూడాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉన్న దృష్ట్యా వాటిని పెంచుకోవడం మంచిది. అదే టైంలో వాటి వల్ల మనకు కానీ, మన వీధిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదా సమాజానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అందుకనే మనం పెంచుకునేటువంటి కుక్కలనే కాకుండా మన వీధిలో ఉన్నటువంటి కుక్కలకి కూడా ఈ వ్యాధి నిరోధకమైనటువంటి టీకాలు అనేటువంటి చేస్తే కనుక వాటి ద్వారా ఎవరు దానికి వ్యాధులకు గురవరు, ఎటువంటి ఇబ్బందులకు గురి కావాలనే ఉద్దేశంతో ఈ టీకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ సంవత్సరం పొడుగుతా ఈ ఏరియా హాస్పిటల్లోనే మీకు కావాల్సినటువంటి మందులు ఉచితంగా ప్రభుత్వం వారే మీకు అందజేస్తారు. వాటన్నిటిని కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు వివిధ గ్రామాల నుంచి వచ్చారా, మీ మండలాలకు రిప్రజెంటేటివ్గా మీరు వర్క్ చేస్తున్నారు. మిగతా మీ మండలంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుకొని చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని వీటిని గురించి చక్కటి అవేర్నెస్ తీసుకొచ్చి జంతువులకి తద్వారా మనుషులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మన బాధ్యత మనం నెరవేర్చవలసిందిగా మీ అందరికీ సూచిస్తూ సెలవు తీసుకుంటాం. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అరుస్తున్న అద్దంకి పట్టణంలోని లోతట్టు ప్రాంతమైన ఎన్టీఆర్ నగర్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తారని అద్దంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దంకి పట్టణంలోని 20వ వార్డులో శనివారం కమిషనర్ సత్యనారాయణ మున్సిపల్ సిబ్బంది కలిసి పర్యటించి కాలనీలో ఉన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
కాలనీ వాసులు పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కరించే విధంగా చూస్తారని, అదేవిధంగా డ్రైనేజీ, రోడ్డు నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు కమిషనర్ చెప్పారు. మనకి ఎప్పుడైనా నీడ్ అన్నప్పుడు వాటర్ నీడ్ ఏం లేదు సార్. 2 years నుంచి అలా ఎండాకాలం ఇక్కడ ఒకసారి ఇచ్చేస్తే వీళ్ళని స్టోరేజ్ చేసుకుని మళ్ళీ 2 days ఒకసారి పెట్టి వాళ్ళు ఇబ్బంది రేపు నుంచి స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా మీకు ఒక 100% చేయకపోయినా 50% ఛాన్సెస్ చేయించారు. సరైన పబ్లిక్లో మేము చెప్తాం సార్. ఒకవేళ ఏదైనా నిర్మాణాలు ఉంటే అక్కడ నోటీసులు తీసేయడమే. మున్సిపాలిటీ ఎవరు నోటీస్ ఇవ్వడానికి లేదు. దాటే పవర్ నోటీస్ ఇచ్చి మిమ్మల్ని తెచ్చేవారు మా మున్సిపాలిటీ రోడ్ మున్సిపాలిటీ అయినది మీరు తీసేస్తామంటే నోటీస్ ఇచ్చేయాలంటే ఉద్యోగాలు చేయాలి. దాదాపు 10 years బ్యాక్ వాస్తవంగా బిల్లు కూడా తీసుకున్నారు. కూడిపోద్ది, చెరువు పాడైపోద్ది అని చెప్పి కాలువ తీశారు. ఆ కాలువ మీద కాలువ మీద కరెక్ట్ కాలువ కూడా ఎంత 30 అడుగులు 2 పక్కల రోడ్డు వేసి కావాలని చెప్పి దాని మీద కూడా పెట్టారు. ఏబీసీ కెనాల్ నుంచి వాటర్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు, కూడిపోద్ది అని చెప్పి కేవలం మనం కావాలి. అద్దంకి పట్టణంలోని కట్టకిందపాలెంలో ఉన్న బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి వేడుకలను శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జగజీవన్ రామ్ విగ్రహానికి రోటరీ సభ్యులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రాయ్ అడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతో కష్టపడ్డారని, అదేవిధంగా బలహీన వర్గాల వారి కోసం ఎంతో సేవ చేసి వారి మన్ననలు పొందారని, బాబు జగజీవన్ రాయ్ రక్షణ, వ్యవసాయ మొదలగు మంత్రిత్వ శాఖలను న్యాయం చేసి భారతదేశ చరిత్రలో ఒక సుస్థిర స్థానం నెలకొల్పారని చెప్పారు. రోటరీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జగజీవన్ రాయ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని వీరయ్య తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో మహనీయుడు వర్ధంతి కార్యక్రమాన్ని అసిస్టెంట్ గవర్నరు అభి గారు, ఈ సంఘ పెద్దలు స్టాలిన్ మాస్టర్ గారు, దేవపాల్ మాస్టర్ గారు, నిర్ణయించినటువంటి కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. ఈరోజు ఆయన మనం తలుసుకుంటున్నామంటే ఆయన పేదలకు ఎంతో చిన్నతనం నుంచే ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక సెంట్రల్ మినిస్టర్గా, ఉప ప్రధానిగా అంచెలంచెలుగా ఎదిగి దేశానికి ఎంతో సేవ చేసినటువంటి మహనీయుడు ఆయన. ఆ రోజు రైతులకి వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి రైతులకు కావాల్సినటువంటి వసతులు కానీ అన్నీ కూడా ఎన్నెన్నో చేసి ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహానాయకుడు. ఆ మహానాయకుడు ఈరోజు జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం చాలా సంతోషంగా చెప్పి తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరూ కూడా బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు చక్కని కార్యక్రమం నిర్వహించడానికి అద్దంకి రోటరీ క్లబ్ సభ్యులు, అలాగే మా తండ్రి మరి సజ్జని శ్రీనివాసరావు గారు, అలాగే వారి యొక్క సభ్యులందరూ కూడా జగజ్జీవన్ రావు గారికి ఈరోజు పూలమాలతో సత్కరించడం చాలా సంతోషకరమైన విషయం. వారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు బడుగు బలహీన వర్గాల కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో మనం చూసాం. ఈనాడు దళిత బలహీన వర్గాలు సంతోషంగా బ్రతుకుతారంటే వారి సంస్కరణని ప్రధాన విషయంగా నేను భావిస్తున్నాను. వారు ఏ మంత్రి పదవి స్వీకరించినా, రైల్వే మంత్రిగా చేసినా, ఆహార మంత్రిగా చేసినా, వ్యవసాయ మంత్రిగా చేసినా, రక్షణ మంత్రిగా చేసినా కూడా సక్సెస్ఫుల్గా బయటపెట్టారు. అటువంటి మహనీయుని ఈరోజు సంస్కరించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ సందర్భంగా మరి వచ్చిన సభ్యులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ బాధ్యత బట్టి తెలుస్తున్నాము. ధన్యవాదాలు. అద్దంకి పట్టణంలోని స్థానిక మారంవారి సేవా సదన్ భవనంలో ఆదివారం
పుట్టంరాజు, బుల్లయ్య, రామలక్ష్మమ్మల సాహిత్య పురస్కారం ప్రముఖ కవి నాగసూరి వేణుగోపాల్కి అందిస్తున్నారని పురస్కార గ్రహీత శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. వారి ట్రస్ట్ తరపున 2023 సంవత్సరం నుంచి ప్రముఖులందరినీ గుర్తించి పురస్కారాలు అందిస్తున్నారని, అందులో భాగంగా సాహిత్య పురస్కారం 2024 నాగసూరి వేణుగోపాల్కు అందిస్తున్నారని, కావున ఆదివారం జరిగే పురస్కార సభకు అద్దెకిలో ఉన్న సాహితీవేత్తలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మణుల సాహిత్య పురస్కారం 2024 బహుగ్రంథ రచయిత, జనరంజక విజ్ఞాన రచయిత, మాధ్యమాల విశ్లేషకులు, సాహిత్యాంశాల పరిశీలకులు, పాఠ్యాంశాల రచయిత, ఆకాశవాణి ప్రయోక్త, కవిలోక ప్రసిద్ధులైనటువంటి డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారికి ఇస్తున్నాం. కార్యక్రమం ఆదివారం అనగా 7వ తారీఖున శ్రీ శ్రీనివాస ఆర్యవైశ్య కళ్యాణ మండపం వాసవి నగరంలో జరుగుతుంది. దాదాపుగా 80 గ్రంథాలని రచించడంతో పాటు 20 గ్రంథాలకు పైగా సంపాదకత్వం వహించినటువంటి పెద్దలు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు. దాదాపు 3000కు పైగా వ్యాసాలు రాసినటువంటి గొప్ప రచయిత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు. వీరికి ఈ పురస్కార ద్రవ్యం కింద 10,000 రూపాయలు మరియు పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నాము. సభాధ్యక్షులుగా డిఎం సత్యనారాయణ గారు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారి యొక్క పుస్తకాలను పరిచయం చేస్తున్నాం. డాక్టర్ యు దేవపాన్ గారు, శ్రీ పొన్నూరు శ్రీనివాసరావు గారు, శ్రీ గాడేపల్లి దివాకర్ దత్ గారు, శ్రీ మామిళ్ళపల్లి శ్రీనివాసరావు గారు, శ్రీ ఆర్వి రాఘవరావు గారు, శ్రీ లక్కరాజ్ చంద్రశేఖర్ గారు నాగసూరి వేణుగోపాల్ గారి యొక్క గ్రంథాలని సభకు పరిచయం చేస్తారు. గతంలో పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ సాహిత్య పురస్కారాలు అందుకున్నవారు, జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్నవారు 2023 సంవత్సరానికి సంబంధించి పద్మశ్రీ కోట సచిదానంద శాస్త్రి గారు, 2024కి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నటువంటి పెద్దలు సినీ నటులు శ్రీ తనికెళ్ల భరణి గారు, అట్లనే రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నటువంటి పెద్దల్లో శ్రీ వాడరేవు చిన్నవీరభద్రుడు గారు 2023 సంవత్సరానికి, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు 2023 సంవత్సరానికి, డాక్టర్ రేవూరి అనంతపద్మరావు గారు 2023 సంవత్సరానికి అందుకున్నారు. ఈ సంవత్సరం 2024 గాను డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు ఈ పురస్కారం అందుకున్నారు. మరలా 2024 పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ సాహిత్య పురస్కారాన్ని పెద్దలు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్కి అందజేస్తున్నాం. అట్లనే రాష్ట్ర స్థాయి కళా పురస్కారాలు అందుకున్న వారిలో డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారు 2023కు సంబంధించి, అట్లనే ఆత్మీయ పురస్కారాలు అందుకున్నవారు, కళా పురస్కారాలు అందుకున్నవారు శ్రీ వారణాసి రఘురామ శర్మ గారు ప్రముఖ నటులు. అట్లనే సంబంధించిన ఆత్మీయ పురస్కారం అందుకున్నవారు మా గురుదేవుడు డాక్టర్ యు దేవపాల్ గారు. కార్యక్రమాన్ని అద్దెంలోని నాగసూరి కుటుంబాల వారు వేదిక ఇవ్వడంతో పాటు ఆత్మీయ ఆతిథ్యాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.